నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నేను వీరాబ్చంద్. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ మేరకు కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా ఆయన అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు ఈరోజు అధికారికంగా తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుతో పాటు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ శాసన మండలి సభ్యులు బిటి నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నాగరాజుతో పాటు శాసన మండలి సభ్యులు బిటి నాయుడు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వారు ప్రశ్నించారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాల వెనుకబడిపోయిందని వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ముఖ్యంగా కరువు ప్రాంతమైన కర్నూలు పార్లమెంటు స్థానంలో అభివృద్ధి జరగాలన్నా, వలసలు ఆగాలన్నా ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నరరూప రాక్షసుడు, ఎటువంటి వ్యక్తి, ఎంత సైకో అంటే ఒక కుటుంబంలో ముగ్గురిని పరిపాలించలేని వ్యక్తి మనల్ని ఈ రాష్ట్రాన్ని ప్రజలను 5 కోట్ల ఆంధ్రులను పరిపాలించే హక్కు ఆయనకు లేదు. గత ఎలక్షన్లలో ఆయన పరిపాలనలోకి రావడానికి భాగంగా వాళ్ళ తల్లి విజయమ్మ గారు చర్చి బైబిల్ పట్టుకొని మా చెల్లెలు షర్మిలారెడ్డి గారు ఒక్కసారి మా అన్నకు అవకాశం ఇవ్వండి అని చెప్పని వాళ్ళు ప్రాధాయపడి అడిగిన వాళ్ళే ఈరోజు మా అన్నకు ఓటు వేయద్దని కొంగు చాచి వాళ్ళు ఓటు వేయద్దండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధాయపడుతుంటే ఒక్కసారి మీరు విఘ్నులై ఆలోచించి ఆయన యొక్క నరరూప రాక్షసత్వం ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అది వదిలిపెట్టి వాళ్ళ ఓన్ కుటుంబంలో అది వాళ్ళ సొంత చిన్నాయన కూతురు కూడా, స్వయాన చిన్నాయన కూతురు, తండ్రి తర్వాత తండ్రి స్థానం ఆయన కూతురు కూడా మా అన్నకు ఓటు వేయద్దండి, ఎందుకు వేయద్దని కూడా ఆయన వివరించి అనేక వేదికల మీద చర్చ పెట్టి చెప్పి అలసిపోతున్నాయి. కూడా ఎన్నో ఆయన తండ్రిని కోల్పోయిన బాధలో ఎవరు చంపారో అందరికీ తెలుసు. ఇటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబాల్లోనే అంత చిచ్చు పెట్టిన మనిషి, రాష్ట్రంలో మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని రావణకాష్టం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అమరావతి అని చెప్పేసి రాజధానిని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మనకు శిలాశాసనం నరేంద్ర మోడీ గారు వేస్తే ఆయన ఏం చేశాడు, కమ్మ రాజధాని అని చెప్పేసి కులాల మధ్యన చిచ్చు పెట్టాడు. 3 రాజధాని అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎక్కడ అమరావతి రాజధాని మనకు ముందు వచ్చాడు లాస్ట్ ఎలక్షన్లో వచ్చి, న్యాయ రాజధాని, మెజిస్ట్రేట్ అని చెప్పేసి 3 పెట్టేసి ప్రాంతాల మధ్యన చిచ్చు, అంటే ఒకే సమయంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజ్ పంచలింగాల గారిని ఇప్పుడే అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశాం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు సంబంధించినటువంటి పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆలూరు మొదలుకొని కర్నూలు వరకు 7 నియోజకవర్గాలంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలో బీదవాళ్ళు అందరూ కూడా 90% ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు కరువుతో విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితి. తాగడానికి నీళ్ళు లేవు. ఆలూరు ప్రాంతం అయితే కరువుతో పాటు వలసలు కూడా ఎక్కువ ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి ఆదోని సెకండ్ బాంబేగా చెప్పుడుతున్నటువంటి ఆదోని కూడా ఈరోజు ఇండస్ట్రీస్ లేవు. మంత్రాలయం, ఎమ్మిగినూరు, అదేవిధంగా కొడుమూరు, ఈ తుంగభద్ర పరివాహక ప్రాంతం అంతా కూడా తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేవు. ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం ఎందుకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ పశ్చిమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడో మీ అందరికీ తెలుసు. మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలూరులో వేదవతి ప్రాజెక్టు గారు శంకుస్థాపన చేశాం. కొడుమూరులో గుండ్రేవల ప్రాజెక్టు శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా గురు రాఘవేంద్ర కాలువ, పులికన్మ ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి ఇచ్చాం, తాగునీరు ఇచ్చాం. తుంగభద్ర ఎల్ఎల్సి వస్పేట్లో అక్కడ రిలీజ్ అయితే మొత్తం ఈ చెరువులన్నీ కూడా నింపేసి తాగడానికి నీళ్ళు అందించినటువంటి ఘనత
ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇండస్ట్రీస్ లేవో ఇండస్ట్రీస్ తీస్తాం, నిరుద్యోగులకు ఉపాధి కలిగిస్తాం, రైతులకు అందరూ కూడా అన్ని రకాలుగా బాగుండే విధంగా చేస్తాం. ముఖ్యంగా నేను చెప్పినట్లు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీ అందరూ ఆశాజ్యోతిగా పార్లమెంట్లో బస్తిపాటి నాగరాజు మీ గళాన్ని, మీ సమస్యల్ని మీకోసం పోరాడతాడు. దయవుంచి మీరందరూ కూడా మే నెల 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు, పంచలింగాలకు సంబంధించిన నాగరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసేది కొడుగుడ్డంతా, చెప్పేదేమో కొండారెడ్డి బుడ్డంతా. కానీ ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు. ఈ ప్రభుత్వానికి చిరణగీతం పాడే రోజులు దగ్గరకు వచ్చాయి. కారణం ఏమంటే నిత్యావసర ధరలు కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంటి పన్నులు కానీ, ఆస్తి పన్ను కానీ అన్నీ పెంచడం జరిగింది. కాబట్టి ప్రజలు అందరూ మేలుకున్నారు. ప్రజలకు ఈ పార్టీకి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారు. కాబట్టి బీసీ కార్పొరేషన్ ద్వారా 56 కార్పొరేషన్లు వేసి ఒక కార్పొరేషన్కి కూడా నిధులు ఇవ్వలేదు. ఆర్థికంగా బీసీ కులాలను ఆదుకోలేదు. కాబట్టి ఇటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు దగ్గర పడింది. ఈ కర్నూలు పార్లమెంట్ ఎంపీ నాగరాజు గారు కానీ, మన 7 పార్లమెంట్లు ఎమ్మెల్యేలు కానీ అత్యధిక మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి. కాబట్టి ప్రజలు తండోపతండాలుగా చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలని తలుచుకుంటున్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావటానికి గులకరాయి డ్రామా ఆడుతున్నాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవటం ఖాయమని ఆయన జోసెం చెప్పారు. కర్నూలు నగరంలోని తన కార్యాలయం నుంచి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావటం తథ్యమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల సమయంలో కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్యలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలు రావడంతో గులకరాయి డ్రామాకు తెరతీశారని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాకు రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వంత పాడుతున్నాడని, వీరి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వివరించారు. ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక రాక్షసు రాజ్యం పరిపాలిస్తూ ప్రజలకందరికీ తెలిసిపోయింది. ఎటువంటి పరిస్థితి తప్పు చేశాము జగన్మోహన్ రెడ్డి ఓటు వేసి ప్రజలను ఏదైతే కోడికత్తి నుంచి వివేకానంద రెడ్డి హత్య గురించి తర్వాత మళ్ళా ఇవాళ కొత్తది జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ళు విసిరి నా మీద హత్యా ప్రయత్నం చేశారు. ఇదొక కొత్త డ్రామా బిగిన్ పెట్టాడు. ఇటువంటి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇటువంటి అబద్ధాలు చెప్పడంలో ఇంకా ప్రజలు మోసం చేసి నమ్మించడంలో గిట్టయిపోయినావు. ఇటువంటి పరిస్థితులుగా మర్చిపో. దయచేసి ఇలాంటి జరిగితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నిన్ను. అదేవిధంగా ఇంతకుముందు మాజీ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నువ్వు కూడా పెద్ద డ్రామా ఆడుతున్నావు. సింపతి ఏదో వస్తుంది, రాయి నా మీద పడితే నా కన్నుకు దెబ్బ తగిలింది, ఇది తెలుగుదేశం పార్టీ కుట్రమన్నారు అని చెప్పేసి నీవు కూడా ఒక డ్రామా ఆడుతున్నావు. నీవు దేవాలయాల సొమ్ము దీన్ని మోసం చేసినటువంటి వ్యక్తివి. నీవు ఇవాళ ఇది కూడా సింపతి సంపాదించుకోవాలంటే డ్రామా ఆడుతున్నావు. ఓ వెల్లంపల్లి, నీ డ్రామాలు ఆట కట్టిపెట్టు. నీవు ఎంత డ్రామాలు ఆడినా నీ దొంగతనం వల్ల అన్ని ప్రజలు తెలిసిపోయినాయి. ఎంత దోచుకున్నది, ఎంత ప్రజల సొమ్ము దోచుకున్నది అందరూ కూడా ప్రజలే తెలుసు. నువ్వు చందాలు ఎంత వసూలు చేసింది, ప్రజల సొమ్ము దోచుకున్నది అందరికీ తెలుసు. నీవు ఇటువంటి డ్రామాలు ఆడి ఓటు సంపాదించు నిన్ను నమ్మే పరిస్థితులు ఎవరు? నిన్న ఆడ విజయవాడలో ప్రజలందరూ కూడా 100% ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు. నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపించి ఇంటికి సాగనంపాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దయచేసి డ్రామాలు ఆడుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రజలంతా ఇది ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు నీతిపరుడు, చంద్రబాబు నాయుడు వ్యక్తి రేపు రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవ్వరు ఇంకా రాష్ట్రాన్ని రచించే నాదుడు ఎవ్వడు లేడు. ఆయనకు ఒక్కరికే శక్తి ఉంది. ఆయన ముందు చూపున్న జాగ్రత్త మనిషి. ఆదాయం ఎట్లా చేకూర్చాలనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రం భారతదేశం #1 రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో #1 దిట్ట చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తి వదులుకున్నందుకు మేము ఎంతో బాధపడుతున్న ప్రజలంతా ఇవాళ ఏకకంఠంగా ముందుకొచ్చి
చంద్రబాబు నాయుడు గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రి చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓ జగన్మోహన్ రెడ్డి, ఓ వెల్లంపల్లి, ఇటువంటి డ్రామాలు ఆట కట్టి పెట్టండి. ఇంకా మీ పని అయిపోయింది, మీ కథం అయిపోయింది. పార్టీ బంద్ చేసుకోవాల్సిందే, మీ పార్టీ బంద్ చేసుకోవాల్సిందే. రాష్ట్రం విడిచి పుట్టేదానికి ప్రజలందరూ మిమ్మల్ని తరిమి బయటికి పంపేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎన్ఆర్పేట భాష్యం పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యా సంస్థల రాయలసీమ జోనల్ సీఈఓ అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న భాష్యం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు, రాయలసీమ జోన్ భాష్యం విద్యా సంస్థల సీఈఓ అనిల్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రావణ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తమ పాఠశాలకు చెందిన వర్షిణి 589 మార్కులు, ఆర్తి కృష్ణ 586 మార్కులు, హర్షిని 585 మార్కులు, మనోజ్ఞ 581 మార్కులు, మాధవి 579 మార్కులు, షేక్ అబ్దుల్లా ఫయాజ్ 577 మార్కులు, సౌజన్య 577 మార్కులు, నిహార్ రెడ్డి 576 మార్కులు, సాయి జస్వంత్ 572 మార్కులు, సాయి శివాని 572 మార్కులను సాధించి ప్రతిభ కనబరిచారని వారు వివరించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి పాఠశాల ప్రతిష్టను పెంచుతున్నారని వారు ఈ సందర్భంగా వివరించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈరోజు విడుదలైన 10th క్లాస్ ఫలితాల్లో భాష్యం రాయలసీమ జోన్ ప్రపంచం సృష్టించింది. ప్రతి అడుగు లక్ష్యం వైపు వేస్తూ ఈ ఫలితాలే సాక్ష్యంగా 597 హైయెస్ట్ మార్కుతో తిరుపతి, 594 కర్నూలు, 592 కడప, 590 అనంతపూర్, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా భాష్యం ముందంజలో ఉంది. ఈ విజయానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి, కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి, శ్రమించినటువంటి విద్యార్థులందరికీ భాష్యం చైర్మన్ రామకృష్ణ గారి తరపు నుంచి వైస్ చైర్మన్ హనుమంతరావు గారు కూడా అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్, అచీవర్స్. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని నారాయణ విద్యా సంస్థల కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారు అభినందించారు. కర్నూలు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ విద్యా సంస్థల కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని చెప్పారు. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులు కేదారేశ్వర్ అజయ్ కుమార్ 595 మార్కులతో రాణించారని తెలిపారు. అలాగే మరో 5 మంది విద్యార్థులు 594 మార్కులు సాధించారని, మరో 9 మంది విద్యార్థులు 593 మార్కులు, 592 మార్కులను 5 మంది విద్యార్థులు, 591 మార్కులను 7 మంది విద్యార్థులు, 590 మార్కులను 5 మంది విద్యార్థులు సాధించారని వివరించారు. తమ విద్యా సంస్థలకు చెందిన 259 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించారని, మరో 441 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని ఆమె వివరించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం అభినందించింది. Good afternoon everyone. I thank all my teachers for this result and they encouraged me a lot during my preparation and I am very thankful to them. My teachers really encouraged me a lot. They corrected my mistakes and without their help I can't achieve this and I am very thankful for the teachers and our principal sir for encouraging me and supporting me through my ups and downs. Thank you. భాష. సో నేను హాస్టల్ క్యాంపస్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను.
100% రిజల్ట్ తీసుకొచ్చినటువంటి సంస్థ నారాయణ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏలుకూరు బంగ్లాస్లో లొకేటెడ్ అయి ఉంది. సో కాబట్టి ఇక్కడ మా బ్రాంచ్ నుండి 600కు గాను 594 మార్కులు తీసుకురావడం జరిగింది. శ్లోక అనే విద్యార్థిని, అలాగే నా పక్కన ఉన్నటువంటి స్టూడెంట్ రిషికేష్ 590 మార్కులతో మంచి విజయాన్ని సాధించాడు. ఈ రకంగా మా బ్రాంచ్లో 590 పైగా 6 మంది విద్యార్థులకు రావడం అనేటటువంటిది మా టీచర్స్, మా ప్రిన్సిపాల్ గారు, మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించినటువంటి ప్రోత్సాహం చేత ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. వచ్చేసేసి పి భాగ్యలక్ష్మి. ఐఎమ్ ద కోఆర్డినేటర్. ప్రకటించిన ఎస్ఎస్సి 2024 ఫలితాలలో విజయకేతనం ఎగరవేసిన నారాయణ విద్యా సంస్థలు కర్నూలు జిల్లాలో అన్ని బ్రాంచులు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు 595 మార్కులు సాధించిన విద్యార్థులు సి కేదారేశ్వర్ 2421118425 అతని హాల్ టికెట్ నంబర్. అలాగే 595 మార్కులు సాధించిన సి అజయ్ కుమార్ 242112351519 అతని హాల్ టికెట్ నంబర్. అలాగే 595 మార్కులు 5 మంది విద్యార్థులు సాధించారు. టి హర్షిత 2421105117, ఎం శ్లోక 2421109962, ఎం ఇందిరా ప్రియదర్శిని 2421101211, ఎం వైభవి 2421100942, కేవి లోహిత 2421119397. అలాగే 593 ఇద్దరు విద్యార్థులు సాధించారు. 592 5 మంది విద్యార్థులు సాధించారు. 591 7 మంది విద్యార్థులు సాధించారు. 595 మంది విద్యార్థులు సాధించారు. కర్నూలు జిల్లా అన్ని బ్రాంచ్ల నుంచి అందరు విద్యార్థులు చాలా ఆనందమైన రిజల్ట్స్ మాకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 590 పైన 26 మంది విద్యార్థులు సాధించడం చాలా ఆనందకరంగా అందరికీ ఆనందింపజేయాల్సిన విషయం కాబట్టి మీ అందరితో మేము పంచుకుంటున్నాము. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.